ఈరోజు నీది, రేపు అనేది నీది కాదు. నీకే చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ఈరోజే నీది, రేపు అనేది నీది కాదు. రేపటి కోసం ఈ రోజుని మర్చిపోకు. అర్థమవుతుందా? రేపు అనేది ఒకటి ఉందో లేదో కూడా తెలీదు. తెలియని రేపటి కోసము ఈ రోజుని దూరం చేసుకోకు. ఈరోజు ఉన్న బంధాలని రేపటి కోసం త్యాగం చేస్తే ఏ బంధము నీతో ఉండదు. బాగా గుర్తుపెట్టుకో, ఏ బంధము, ఏ మనిషి నీతో ఉండరు. రేపు టుమారో రిజెక్ట్ చేసేయి. రేపు ఏం జరుగుతుంది అన్నది వదిలేసేయి. ఈరోజు ఏం జరుగుతుంది, ఈరోజు నీకు చాలా ఇంపార్టెంట్. ఈరోజు నీకు ఏం చేయాలో అది చెయ్యి. ఏం సాధించాలో అది చెయ్యి. ఏది రైటో ఏది రాంగో ఆలోచించు. ఈరోజు చేయాలా రేపు చేయాలని ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయకు. 1 వేలో వెళ్ళాలా 2 వేలో వెళ్ళాలా అని టైం వేస్ట్ చేస్తూ ఉంటే టైం ఆగదు కదా, కాలం గడుస్తూనే ఉంటుంది. నీకు చెప్పడానికి ఎవరూ రారు. నువ్వు చిన్న పిల్లాడివి కాదు, చిన్న పిల్లవి కాదు. ఏం తినాలో కూడా నువ్వు డిసైడ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నావు. ఏది పెడితే అది తిని పొజిషన్లో ఉన్నావు అంటే అర్థం చేసుకో. నీ లైఫ్ ఎటు వెళ్ళిపోతుంది? నీకు నచ్చిన ఫుడ్ కూడా నువ్వు తినలేకపోతున్నావు. ఎవరి కోసమో సాక్రిఫైస్లు. వాళ్ళకి నచ్చింది నువ్వు తింటావు, నీకు నచ్చింది వాళ్ళు తింటారా? తినరు, రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ముఖం మీద చెప్పేస్తారు, ఇది నాకు ఇష్టం లేదు అని చెప్పేస్తారు. కానీ నువ్వు చెప్పినా కానీ నిన్ను ఫోర్స్ చేసి తినిపిస్తున్నారు. అంటే వాళ్ళకి నువ్వు ఎంత అలసైపోయినావు. నీకు నచ్చిన ఫుడ్ కూడా నువ్వు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నావు. ఆలోచించు, మేల్కో. ఈరోజే మేల్కో. నువ్వు ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఒంటరిగానే వచ్చావు. మరి నీ జీవితం, ఒంటరి జీవితం కోసం ఇంతమంది కోసం ఎందుకు సాక్రిఫైస్ చేస్తున్నావు? ఎందుకు ఈ త్యాగాలు? నీకేమొస్తుంది? ఈ త్యాగాలకి లిమిట్ ఉండదా? చూసావు కదా, ఇన్ని సంవత్సరాలు ఎదురు చూస్తూనే ఉన్నావు కదా, ఏదో ఒక్కొక్క రోజు నా జీవితంలో మంచి రోజు అవుతుంది, మంచి రోజు వస్తుంది అని. వచ్చిందా? రాలేదు కదా. మరి హ్యాపీనెస్ ఉందా? లేదు కదా. అలాంటిది మరి ఇంకా ఎందుకు ఎదురు చూస్తావు? ఏమీ రాదు అని తెలిసినప్పుడు ఎందుకు ఎదురు చూస్తున్నావు? ఎందుకు? ఎవరో ఏదో అనుకుంటారు, నీ గురించి గుసగుసలు మాట్లాడుకుంటున్నారని భయపడుతున్నావా? మాట్లాడుకొని బాస్, మాట్లాడుకొని, గుడ్ ఆర్ బ్యాడ్ వాట్ ఎవర్ మే బీ, ఏదైనా మాట్లాడుకొని నీకేంటి? కానీ నువ్వు అనుకున్నది చెయ్యి. వాళ్ళు ఏమనుకుంటే నీకెందుకు? బ్యాడ్గా అనుకుంటున్నారా? బ్యాడ్గా మాట్లాడుతున్నారా? ఓకే. నీ గురించి ఒకరి చెవులు ఒకరు కొరుక్కుంటున్నారా? ఓకే. అవన్నీ వదిలేయి. నీ ప్రయాణం మొదలుపెట్టు. హ్యాపీగా మొదలుపెట్టు. ఇప్పటివరకు జరిగింది చాలు. నువ్వు ఎదుర్కొన్నది చాలు. నీ త్యాగాలు చాలు. లే, ఇప్పటి నుండైనా మొదలుపెట్టు. నీ ప్రయాణాన్ని కొనసాగించు. ఎందుకు ఇంకా లేటు? అన్నీ తెలిసి కూడా ఏమీ చేయలేను అనుకుంటున్నావా? ఈరోజు నీకు చాలా ఇంపార్టెంట్ అయిన రోజు. రేపటి కోసం ఆలోచించకు. మొదలుపెట్టు. హ్యాపీగా ఉండు. హ్యాపీగా మొదలుపెట్టు. నీతో ఎవరూ రారు. నీకెవరూ ఏమీ చెయ్యరు. గుర్తుపెట్టుకో. నీ ప్రయాణం నువ్వే మొదలుపెట్టుకో. జరిగిందంతా చాలు. ఎవరిని నమ్మకు. ఈరోజు నువ్వేం చేయాలనుకున్నావు అదే చెయ్యి.